విశాఖ రైల్వే స్టేషన్లోని ట్రైన్లో మంటలు చెలరేగాయి. తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. భయంతో ప్రయాణికులు పరుగులు తీశారు. రైల్వే స్టేషన్లో భారీగా పొగలంటుకున్నాయి. ప్లాట్‌ఫామ్ మీద ఉన్న ప్రయాణికులు భయంతో ఆందోళనకు గురయ్యారు. విశాఖ రైల్వే స్టేషన్లోని ట్రైన్లో మంటలు చెలరేగాయి. తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. భయంతో ప్రయాణికులు పరుగులు తీశారు. రైల్వే స్టేషన్లో భారీగా పొగలంటుకున్నాయి. ప్లాట్‌ఫామ్ మీద ఉన్న ప్రయాణికులు భయంతో ఆందోళనకు గురయ్యారు. మరొకవైపు కోర్బా విశాఖపట్నం రైలు B7 కంపార్ట్మెంట్ నుంచి ఎగిసిపడ్డాయి మంటలు. B7 నుంచి మరో 2 భోగిలకు వ్యాపించాయి. రైల్లో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే సిబ్బంది సమాచారంతో మంటలను అదుపులోకి తెచ్చారు ఫైర్ సిబ్బంది. ఉదయం 6 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఉదయం 10 గంటలకు విశాఖ నుంచి రైలు కోర్బా వెళ్లాల్సి ఉంది. కోర్బా విశాఖపట్నం రైలు B7 కంపార్ట్మెంట్ నుంచి ఎగిసిపడ్డాయి మంటలు. B7 నుంచి మరో 2 భోగిలకు వ్యాపించాయి. రైల్లో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే సిబ్బంది సమాచారంతో మంటలను అదుపులోకి తెచ్చారు ఫైర్ సిబ్బంది. ఉదయం 6 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఉదయం 10 గంటలకు విశాఖ నుంచి రైలు కోర్బా వెళ్లాల్సి ఉంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ రెడ్డి తెలుసుకుందాం. సతీష్, ఈ ప్రమాదానికి గల కారణాలపైన రైల్వే అధికారులు ఏం చెప్తున్నారు? ప్రాథమికంగా ఏం గుర్తించారు? నవీన్, ఈ రోజు ఉదయం 6 గంటలకు విశాఖపట్నం రైల్వే స్టేషన్ చేరుకున్న కోర్బా విశాఖపట్నం రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కంపార్ట్మెంట్ B7 నుంచి మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా రైల్లో ప్రయాణికులు కావచ్చు, ప్లాట్ఫామ్ మీద ఉన్న ప్రయాణికులు కావచ్చు, అందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే విశాఖపట్నం చేరుకునేసరికి లోపల ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని భావించవచ్చు. ప్లాట్ఫామ్ నంబర్ 4 చేరుకునేసరికి మంటలు చెలరేయడంతో అసలు ప్రమాదం ఏ విధంగా సంభవించింది అనేది ఇప్పటికి కూడా అంతుపట్టిన విషయంగా ఉంది. B7 నుంచి B8, B9 ఈ యొక్క 3 కంపార్ట్మెంట్లకు కూడా ఈ పొగతో పాటు మంటలు కూడా చెలరేగడంతో ఒక్కసారిగా ప్లాట్ఫామ్ పైన ఉన్న ప్రయాణికులందరూ కూడా భయానికి గురయ్యారని చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదానికి కారణాలు ఇప్పటి వరకు ప్రస్తుతం అన్వేషించే పరిస్థితిలో ఉన్నారు. ఫైర్ సిబ్బంది వెంటనే దీన్ని అలర్ట్ అయ్యి వెంటనే మంటలను అదుపులోకి తీసుకురాగలిగారు. విశాఖపట్నం నుంచి కోర్బాకు ఈ రోజు 10 గంటలకి విశాఖ నుంచి బయలుదేరే పరిస్థితిలో ఉదయం 6 గంటలకు చేరుకునేసరికి ప్రమాదం జరగడంతో మొత్తం రైల్వే సిబ్బంది అంతా కూడా ఈ ప్రమాదం పైన ఏం జరిగింది అనే దానిపైన వారు అన్వేషణ చేపట్టారు. నవీన్, థ్యాంక్ యూ సతీష్. కోర్బా విశాఖపట్నం రైలు B7 కంపార్ట్మెంట్ నుంచి ఎగిసిపడ్డాయి మంటలు. B7 నుంచి మరో 2 భోగిలకు వ్యాపించాయి. రైల్లో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే సిబ్బంది సమాచారంతో మంటలను అదుపులోకి తెచ్చారు ఫైర్ సిబ్బంది. ఉదయం 6 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఉదయం 10 గంటలకు విశాఖ నుంచి రైలు కోర్బా వెళ్లాల్సి ఉంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, కేవలం
ఏసీ బోగీలో వ్యాపించిన మంటలు ఆ తర్వాత మరో 2 బోగీలకు కూడా వ్యాపించినట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు, ఏం చెప్తా ఉన్నారు రైల్వే అధికారులు? తరచూ ప్రమాదాలు చోటు చేసుకుండడం పట్ల ఏమంటున్నారు? నవీన్, విశాఖపట్నంతో కోర్బా టు విశాఖపట్నం రైలు ఏదైతే ఉందో, కోర్బా నుంచి ఈ రోజు విశాఖపట్నం వచ్చిన ట్రైన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఉదయం 6 గంటల ప్రాంతానికి విశాఖ రైల్వే స్టేషన్ చేరుకునేసరికి B7 లో అప్పుడు ఆ సమయంలో ఆ బోగిలో ఎవరూ కూడా ప్రయాణికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. కానీ ఏసీ బోగిలో ఇటువంటి ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు సంబంధించడంతో ఒక్కసారిగా ప్రయాణికులు భయభ్రాంతికి గురవుతున్నారు. అసలు ఏం జరుగుతుంది, లోపల ఎంతమంది అసలు ఆ టెక్నీషియన్ ఉన్నారనేది కూడా ప్రశ్నార్థంగా మారిందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎక్స్క్లూజివ్ గా దీనిపైన కూడా ఒక స్టోరీ కూడా చేయడం జరిగింది. ఏసీ బోగిల్లో కనీసం అర్హత లేని వారు, దానిపైన అవగాహన లేని వారే ట్రైన్ ఏదైతే స్టార్టింగ్ ఫ్రమ్ ఎండింగ్, ఏదైతే మొదటి స్టేషన్ విశాఖపట్నం నుంచి కావచ్చు, లేకపోతే గమ్యస్థానాలు చేరుకునే వారి యొక్క చివరి ఏదైతే ప్రదేశం కావచ్చు, ఈ వెళ్ళేసరికి మొత్తం అంతా కూడా ఏసీ టెక్నీషియన్ అనేవారు ఒకరు వెళ్తారు, అదేవిధంగా అసిస్టెంట్ టెక్నీషియన్ అనేవారు వేరే వాళ్ళు వెళ్తారు. వీళ్ళిద్దరు కూడా సమన్వయం లేకపోవడం కావచ్చు, లేకపోతే అవగాహన లేకపోవడం కావచ్చు, ఫైర్ సేఫ్టీ పైన వాళ్ళకి కనీసం అవగాహన లేకుండా వారిని ఎస్ఓ ఎవరైతే సుపీరియర్ ఆఫీసర్ గా పనిచేస్తున్న వారిని కేవలం డబ్బులు కాసిపడి, లేకపోతే రూట్ ఏదైతే రన్నింగ్ అవర్స్ పెరుగుతుందనే నేపథ్యంలో కావచ్చు, వారిని కనీసం అవగాహన, వారికి యొక్క అర్హత లేని వారిని ఏసీ టెక్నీషియన్లుగా ట్రైన్ లో ఎక్కించడానికి కూడా ఇటువంటి ప్రమాదాలకు కారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటువంటి ప్రమాదాలు గారి జరిగినట్లయితే వారు ఈ ప్రమాదాన్ని నిలువరించేందుకు కనీసం వారు ఫైర్ సేఫ్టీ కావచ్చు, ఫైర్ ని నిలువరించే పరిస్థితులు కావచ్చు, అదేవిధంగా ఏసీ టెక్నీషియన్ కి సంబంధించి పని కావచ్చు తెలియకపోవడంతో ఈ ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయి అనేది దానిపైన కూడా మనం గతంలో కూడా వార్త ఇవ్వడం కూడా జరిగింది. దీనిపైన కేవలం రైల్వే అధికారులు తూతూ మంత్రంగా ఒక నివేదిక ఏర్పాటు చేశారు. వారిపైన చర్యలు తీసుకున్నారా లేదని అనేది ఇప్పటి వరకు కూడా దానిపై స్పష్టత లేదు. అందువల్ల ఇటువంటి ప్రమాదాలు కూడా రైల్లో జరుగుతున్నాయి. ఇటువంటి ప్రమాదాలు సంభవించినప్పుడు కూడా వారికి నిలువరించే పరిస్థితి లేకపోవడం కూడా ఇటువంటి స్వల్ప ప్రమాదాలే భారీ ప్రమాదంగా మారి చాలా మంది మృత్యువాత పడిన పరిస్థితులు కూడా మనకు కనిపించాయి. ఇటీవల భారతీయ రైల్వేలో కూడా, కానీ ఇక్కడే కాదు చాలా చోట్ల కూడా రైల్వే ప్రమాదాలు కావచ్చు, లేకపోతే అగ్ని ప్రమాదాలు కావచ్చు, ఇటువంటివి తరచూ జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు జరిగింది మాత్రం మనం ఒక ఉదాహరణగా తీసుకోవాలి. ఎందుకంటే ఒక విధంగా ప్రమాదం జరిగినప్పటికీ కూడా ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం లేకపోవడంతో ఒక విధంగా ఊపిరి పీల్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 6 గంటలకు విశాఖపట్నం రైల్వే స్టేషన్ చేరుకునేసరికి B7 నుంచి మంటలు వ్యాపించడం ప్రయాణికులు గుర్తించారు. అంతేకాకుండా ప్లాట్ఫామ్ పైన 4వ నంబర్ ప్లాట్ఫామ్ పైన వచ్చిన అప్పటికే ట్రైన్ కోసం వేచి ఉన్న ప్రయాణికులు సైతం కూడా ఒక విధంగా అప్పటికప్పుడు వారు భయాందోళనకు గురయ్యే పరిస్థితి కనిపించి చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు అదే ట్రైన్ లో తిరిగి కోర్బా వెళ్లాల్సిన ప్రయాణికులు కూడా ఉండొచ్చు, వారు కూడా భయపడే పరిస్థితి కనిపించవచ్చు. ఎందుకంటే అప్పటికప్పుడు ఆ ప్రమాదాన్ని నివారించేందుకు కనీసం ఎవరు కూడా అక్కడ లేకపోవడం, వెంటనే రైల్వే అధికారులు సమాచారంతో ఫైర్ సిబ్బంది వచ్చి వాటిని మంటల్ని ఆపే ప్రయత్నం అయితే చేశారు. ఉదయం 6 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. అంతేకాకుండా అక్కడ ఉండే ప్రయాణికులు సైతం కూడా ఎవరైతే మరియు కోర్బా వెళ్లాల్సిన కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వారు కూడా అదే ట్రైన్లో ప్రయాణించే వాళ్ళు కూడా భయపడే పరిస్థితి కనిపించాయని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి ప్రమాదం జరిగింది కానీ ఎవరికి కూడా ఎటువంటి ప్రాణాపాయం లేకపోవడంతో ఒక విధంగా అది ప్రాణాలు ఎవరికి ఎటువంటి జరగకపోయిందో ఊపిరి పీల్చుకునే పరిస్థితి కనిపించింది. దీనిపైన మాత్రం రైల్వే శాఖ అధికారులందరూ కూడా సమాయత్తమయ్యారు. ప్రమాదానికి సంబంధించి ఇంజిన్ లో సాంకేతిక లోపమా, లేకపోతే మరి ఏదైనా కారణాలు ఉన్నాయా, లేకపోతే ఇందులో గతంలో మనం రైల్వేకి సంబంధించి కొంతమంది టెక్నికల్ నిపుణులతో కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే కొన్ని పాత బోగీలను కూడా రన్ చేయడం వల్ల ఆ వైరింగ్ కావచ్చు, ఇన్సైడ్ యొక్క కేబుల్స్ కావచ్చు, వాటి పనితనం చాలా మటుకు క్వాలిటీ అయిపోయి ఉంటాయి. ఇటువంటి చిన్న చిన్న ఎలకలు కావచ్చు, వీటన్నిటినీ కూడా వాటిని కట్ చేసే పరిస్థితి నేపథ్యంలో ఆ షార్ట్ సర్క్యూట్ అయ్యే పరిస్థితి కూడా ఉండడం వల్ల మంటలు చెలరేగే అవకాశం ఉందని కూడా గతంలో దీనిపైన మాట్లాడడం జరిగింది. కాబట్టి ప్రమాదం సంభవించడం అయితే వాస్తవంగా, దీని వెనకాల కారణాలు ఏంటి అనేది మాత్రం అన్వేషించే పరిస్థితి కనిపిస్తుంది. టెక్నికల్ సిబ్బంది, అదేవిధంగా ఈ లోపల రైల్వే అధికారులు సైతం దీనిపైన మాట్లాడడం జరుగుతుంది. ప్రమాదానికి సంబంధించి అసలు ఏం జరిగిందనే దానిపైన ఒక నివేదిక తీసుకొచ్చే విధంగా కూడా పోలీసు దీనిపైన వారు చర్చ చేస్తున్నారు. దీనిపై జిహెచ్ పోలీసులు, అదేవిధంగా ఆర్పీఎఫ్ పోలీసులు, రైల్వే అధికారులు ముగ్గురు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం ట్రైన్ సంబంధించి ఆ 3 బోగీలకు ఈ ప్రమాదం ఏ విధంగా సంభవించింది, ఇంజిన్ వెనుకాల భాగం ఉన్న ఈ బోగీలకు మంటలు అంటుకున్నాయా, లేకపోతే బోగీల్లోని ఈ మంటలు చెలరేగాయి అనేది ప్రస్తుతం రైల్వే అధికారులు దీనిపైన చర్చ సాగిస్తున్నారు. నవీన్, సతీష్, అంటే ఖచ్చితంగా ప్రయాణికులు ఎవరు ఇంకా
అందులో లేరు కాబట్టి నిషేధిత వస్తువులు తీసుకువెళ్లారు అని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే పెట్రోల్ కానీ లేదంటే గ్యాస్ చిన్న సిలిండర్స్ కానీ ఇటువంటి తీసుకెళ్తారని చెప్పడానికి లేదు, ఎందుకంటే ఇంకా ప్రయాణికులు లేరు కాబట్టి. సో ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ అన్నా జరిగి ఉండాలి, లేదా ఆ టెక్నికల్గా చిన్న ఏదైనా లోపం అన్న జరిగి ఉండాలి. ఇటువంటి విషయాల మీద రైల్వే అధికారులు స్పందిస్తారు కదా, ఎందుకంటే ప్రయాణికులు కూడా లేరు కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక టెక్నికల్ తప్పిదో లేదంటే షార్ట్ సర్క్యూటే అయ్యేందుకు కారణం అవకాశం ఉంటుంది కదా. ఏం చెప్తున్నారనేది సతీష్? మీరు చెప్పే దాంట్లో కూడా, ఎందుకంటే ప్రయాణికులు ఎవరు కూడా ఆ ట్రైన్ లో లేని కారణంగా ఎవరైనా ఏదైనా వస్తువులు తీసుకొచ్చినా లేకపోతే వారు తీసుకొచ్చే వస్తువుల కారణంగా అగ్ని ప్రమాదం సంభవించడానికి అక్కడ అవకాశం లేనందున కేవలం ఇందులో ఒకటి టెక్నికల్ రీజన్ కావచ్చు, లేదు అంటే మనం అనుకున్నట్లుగా ఏదైతే ఏసీలో ఏవైనా సాంకేతిక లోపం కారణంగా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగే పరిస్థితులు కనిపిస్తాయని చెప్పుకోవచ్చు. దీనిపైన టెక్నికల్ స్టాఫ్ మాట్లాడాలి, లేదా రైల్వే అధికారులు దీనిపైన సమాధానం చెప్పాలి. కాబట్టి దీనిపైన పూర్తి అవగాహన, పూర్తి నివేదిక వచ్చిన తర్వాత మాత్రమే రైల్వే శాఖ నుంచి పూర్తి స్థాయిలో మనకి సమాచారం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మాత్రం ఫోర్త్ ప్లాట్ఫామ్ పైన ట్రైన్ ఉంది. ఈ 3 బోగీలను కూడా ప్రస్తుతం వాటిని ఇన్వెస్టిగేషన్ చేసే విధంగా కూడా పోలీసులు, ఆర్పీఎఫ్ కూడా చేరుకున్నారు. రైల్వే అధికారులు కూడా ఘటనా స్థానానికి చేరుకొని ప్రమాదం పైన ఏం జరిగి ఉంటుందో అనేది కూడా ఈ యొక్క టెక్నికల్ స్టాఫ్ తో కూడా మాట్లాడే ఇదైతే జరుగుతుంది. ఎందుకంటే ఈ ట్రైన్ ఒకవేళ వాషింగ్ లైన్ నుంచి వచ్చి ఉంటే అక్కడ మొత్తం అన్ని చూస్తారు. అంటే ఒక ట్రైన్ విశాఖపట్నం అనుకోండి, వాల్తేరు డివిజన్ లో ఉన్న మన యొక్క వాషింగ్ లైన్ మర్రిపాలెంలో ఉన్న దాన్ని మొత్తం అక్కడ ట్రైన్ బయలుదేరే ముందు ప్రీ చెక్ చేస్తారు. వీటన్నిటికీ ఫిట్ గా ఉందా లేదా, అదే విధంగా వైరింగ్ బాగుందా లేదా, లేదా ఏసీలు పనిచేస్తున్నా లేదా, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ బాగుందా లేదు, వీటన్నిటిని చూసిన తర్వాత వాషింగ్ లైన్ నుంచి మెయిన్ లైన్ లోకి వస్తుంది. ఆ మెయిన్ లైన్ నుంచి ప్రయాణికులు ఎక్కి వారికి గమ్యస్థానాలకు చేరుకుంటారు. కానీ ఇది కాకుండా కోర్బా నుంచి నేరుగా ఇక్కడ రావడంతో ఆ యొక్క లోపల ఏం జరిగింది అనేది ఇప్పటికిప్పుడు వీళ్ళు చెప్పలేని పరిస్థితి మనం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆ టెక్నికల్ సిబ్బంది టెక్నికల్ రీజన్ అయ్యి ఉంటే దాని వెనుక ఏం కారణాలు ఉన్నాయనేది కూడా వారు చూడడానికి, లేకపోతే నివేదిక ఇవ్వడానికి మొత్తం ట్రైన్ లోపల భాగాలను కూడా చూస్తే గానీ దానిపైన స్పష్టంగా చెప్పే అవకాశం అయితే లేనందున ఇప్పటికిప్పుడు అధికారులు దీనిపైన మాట్లాడే అవకాశం అయితే లేదని చెప్పుకోవచ్చు నవీన్. కానీ ఒక విధంగా మనం చెప్పుకోవాలంటే ఎక్కువ మట్టుగా అంటే అగ్ని ప్రమాదాలు రైల్లో జరిగిన మాట మనం తీసుకున్నట్లయితే దాదాపుగా టెక్నికల్ రీజన్ ఏదైతే షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదాలు సంభవిస్తాయని చెప్పుకోవచ్చు. వైర్స్, అదే విధంగా లోపల కన్సీల్ లో జరిగే ఏవైతే వైర్స్ ఉంటాయో వాటిని ఎలుకలు కావచ్చు, ఇటువంటి కొరకడం వల్ల ఆ యొక్క 2 వైర్లు షార్టేజ్ వల్ల ఇటువంటి షార్ట్ సర్క్యూట్లు అవుతాయని చెప్పుకోవచ్చు. ఇది కూడా అదే జరిగి ఉంటుందా లేకపోతే మరి ఏదైనా కారణం ఉంటుందా అనేది చెప్పాలంటే దానికి రైల్వే శాఖ స్పష్టంగా దానిపై నివేదికను అధికారులకు సమర్పించిన తర్వాతే దీన్ని మనకి చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఈ ప్రమాదానికి సంబంధించి మనం చెప్పుకోవాలంటే ఉదయం 6 గంటల సమయానికే అంటే ట్రైను వచ్చి మెయిన్ లైన్ లోకి చేరుకునేసరికి మంటలతోనే వచ్చేసరికి ఒకసారిగా అక్కడున్న ప్రయాణికులు అయితే భయాందోళనకు గురయ్యారు. 4th ప్లాట్ఫామ్ వచ్చేసరికి కూడా అక్కడున్న ప్రయాణికులు ఆ ట్రైన్ కోసం వేచి చూస్తారు. ఎందుకంటే 6 గంటలకు వస్తుంది అంటే ఇక్కడ నుంచి తిరిగి మళ్ళీ 10 గంటలకు బయలుదేరుతుంది కనుక అక్కడ కొంతమంది ప్రయాణికులు కూడా భయాందోళనకు గురైతే పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై రైల్వే అధికారులు కూడా మనం మాట్లాడడం జరిగింది. మరి కాసేపట్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి నవీన్.